హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు గత 5 రోజులుగా సూర్యతేజ కళాశాల పైన కొన్ని అవాస్తవమైన వార్తలు ప్రచురితం చేయటం వలన నా వేలాది మంది తల్లిదండ్రులు కానీ అలాగే విద్యార్థులు కానీ జరిగినట్లుగా ఏదో అయిందని అన్నట్లుగా అపోలో ఉన్నారు. కాబట్టి ఈరోజు నేను ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయటం అనేది జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ పలాస కాశీబుగ్లో నాకు తెలిసి దాదాపు 50 మంది దాటి ఏంటంటే పాత్రికేయ సోదరులు అందరూ ఉన్నారు. అందరూ కూడా ఏంటంటే నీతి నిజాయితీ నిబద్ధతకి కట్టుబడుతూ అందరూ కూడా ఏంటంటే పాత్రికేయ నియమ నిబంధనలకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ వ్యవహరిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. కానీ గత 5 రోజుల క్రితం ఏంటంటే ఒక పత్రికలో ఇలాంటి కథనం అనేది ఒకటి ప్రచురితం అవటం అనేది జరిగింది. ఇది కూడా ఏంటంటే వార్త అని పెద్ద అక్షరాలతో రాసి పైన ఏంటంటే పైన చిన్న అక్షరాలతో జాతీయ వార్త అనే పత్రిక ఇది వీళ్ళు మాత్రమే ఇలాంటి న్యూస్ అనేది ఫేక్ న్యూస్ అనేది ప్రచురితం చేస్తున్నారండి. కాబట్టి దీనికి సంబంధించి నేను విషయమైతే మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్డింగ్ చూడండి. పైన ఏంటంటే కాలేజు హెడ్డింగ్ అనేది పెట్టి లైంగిక వేధింపులు అని పెట్టి కింద ఏంటంటే మన గురుకుల విద్యాలయం అక్కడ కేజీబీబీ కొత్తూరులో జరిగిన ఒక సంఘటన, ఒక అమ్మాయి ఏంటంటే అక్కడ ఉరివేసుకున్న సంఘటన తీసుకొచ్చి ఈ వార్తతో కలిపి వేయటం అనేది జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ కళాశాలలో ఎలాంటి సంఘటన ఏది కూడా జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది ఈ అవాస్తవాలు ఏ విధంగా ప్రచురితం చేస్తున్నారు? సదరు ఎవరైతే ఈ పత్రిక వేస్తున్నారో వారికి నేనేంటంటే డైరెక్ట్గానే అడుగుతున్నానండి. ఈరోజు నేను వారి పేరు కూడా ప్రస్తావించడానికి చాలా అసహించుకుంటున్నాను. ఎందుకంటే అందరు పాత్రికేయ సోదరులు కూడా ఈ కళాశాలకు వచ్చారు, ఏం జరిగిందని అనేది వాస్తవాలు తెలుసుకున్నాకేంటంటే బయట కూడా వాస్తవాలు ఏంటి అని అనేది తెలుసుకొని దాని తర్వాత మీరు ఎప్పుడైనా మాట్లాడితే అప్పుడు మేమేంటంటే వస్తామండి అని చెప్పేసి ఏంటంటే అనుకుంటే ఈ విధమైన అవాస్తవమైన ఒక వార్త ప్రచురితం కావటం వలన నా వేలాది మంది పేరెంట్స్ కావచ్చు, నా వేలాది మంది స్టూడెంట్స్ కావచ్చు, ఈ కళాశాల నుంచి దాదాపు 19,000 మంది ఈ రోజుకి ఏంటంటే రిలీవ్ అయి ఉన్నారండి. వాళ్ళందరిలో కొన్ని ఒక అపోహ కలిగించేటట్లుగా ఈ వార్త వేయటం జరిగింది. ఇది చాలా తప్పు అని నేను భావిస్తున్నాను. అలాగే ఏంటంటే కొన్ని విషయాలు ఈ వార్తాపత్రికలో తెలియజేయటం అనేది జరిగింది. గత 6 సంవత్సరాలుగా సదరు ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఇక్కడ వర్క్ చేస్తున్నాడని చెప్పారండి. యాక్చువల్గా 2.5 ఇయర్స్ నుంచి ఆ అబ్బాయి ఇక్కడ వర్క్ చేశాడండి. ఒకటి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సివిఆర్ న్యూస్ అని ఒక టెక్కలికి చెందిన ఒక వ్యక్తి గిరి అనే వ్యక్తి ఏంటంటే ఒక వీడియోతో ఒక యూట్యూబ్ వీడియో అనేది రిలీజ్ చేయటం అనేది జరిగింది. అందులో చూసుకున్నట్లుగా అయితే ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి అని చెప్పారండి. ఇది చాలా పెద్ద తప్పు అండి ఇది. ఎందుకంటే ఏదైనా ఒక విషయము వార్తల్లో ప్రచురితం చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి నిజాలేంటనని తెలుసుకొని మాట్లాడాలి. సెకండ్ ఇయర్ రిలీవ్డ్ అయిన ఒక స్టూడెంట్ అండి ఇక్కడ నుంచి రిలీవ్ అయిపోయి ఫిబ్రవరి 20వ తారీఖు అనేది లాస్ట్ వర్కింగ్ డే 2025-26కి సంబంధించి అప్పుడు రిలీవ్ అయిపోయిన అమ్మాయి బయట జరిగిన ఇష్యూకి కాలేజీకి ఏమిటి సంబంధం ఉంది? అసలు బయట ఎవరు ఏం చేసుకుంటే నేనెలా ప్రశ్నిస్తాను, నేనెలా మాట్లాడతాను, నేనెవరిని మాట్లాడడానికి? ఆ తల్లిదండ్రులు కానీ లేకపోతే ఏంటంటే ఆ వ్యక్తి కానీ వాళ్ళ యొక్క ఇంట్లో సత్సంబంధాలు అనేవి ఫస్ట్ అంతా ఉండేవి. వాళ్ళు వీళ్ళింటికి వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళని అనేది నాకు మొన్న తెలిసిన విషయము. కానీ కొన్ని అవాస్తవమైన విషయాలు ఏంటంటే ప్రచురితం చేయటం అనేది ఇది కరెక్టా అని అనేది నా సోదరులకు అందరికీ కొన్ని అడుగుతున్నాను, అలాగే తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే అమ్మాయి రిలీవ్ అయిన తర్వాత తల్లి వచ్చి లెటర్ రాసి తన యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏంటంటే రిలీవ్ చేసుకొని అంతా రిసీవ్డ్ చేసుకొని
సిగ్నేచర్లు పెట్టి ఆవిడేంటంటే తీసుకువెళ్ళటం అనేది జరిగింది. పూర్తిగా అన్ని సర్టిఫికెట్స్ కొన్ని, ఈవెన్ ఇంటర్మీడియట్ మార్క్ షీటు మీద కూడా నేను సంతకం పెట్టి ఇవ్వటం అనేది జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లకి అవి అవసరం ఉంటాయి కాబట్టి. ఈ కళాశాల బయట ఏమి జరిగినా కూడా మీరే ఆలోచించండి. అలా నేను ఎలా అడగగలను? నెక్స్ట్ దీనికి నాకు సంబంధం ఏంటుంది? నెక్స్ట్ ఏంటంటే సదరు ఎవరైతే వ్యక్తి ఉన్నాడో నిందితుడు, వాడికి అప్పుడే పిలిచి నాకు తెలిసిన వెంటనే వాడితో ఒక లేఖ రాయించుకొని ఇమీడియట్గా నేను ఆ తల్లి ఎదురుగా రిమూవ్ చేయటం అనేది జరిగింది. ఈ సంస్థలో ప్రైవేట్ సంస్థలకి ఇంతకంటే హక్కులు అధికారాలు ఏముంటాయి? నార్మల్గా ఎవరైనా ఏదైనా బయటపడితే నేను ఎవరినండి అడగడానికి? ఒక సంస్థలో 100 మంది వర్కర్స్ ఉంటారు. సపోజ్ ఎగ్జాంపుల్కి మా సెక్యూరిటీ గార్డే ఎవరో ఉన్నారనుకోండి, వాళ్ళ ఆవిడికి ఇంట్లో కొడితే ఆవిడ ఏంటంటే పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇస్తే సూర్యతేజ కాలేజీలోన భర్త ఏంటంటే భార్యకి కొట్టేస్తున్నాడంటే ఇదేంటండి అసలు? అమాయకంగా ఒక వార్త ప్రచురితం చేసేటప్పుడు కూడా ఇలాంటి అవాస్తవమైన వార్తలు ఎలా వేయగలరు? అది కరెక్టేనా? తర్వాత సివిఆర్ న్యూస్లో అలాగే ఏంటంటే బమ్మిడి సంతోష్ గారు బహిరంగంగా, అలాగే ఏంటంటే జాతీయ వార్త, ఈ పత్రికల్లో నా భర్త దానేటి కామేశ్వరరావు గారి కోసం మాట్లాడటం అనేది జరిగింది. ఆయనకి ఈ కళాశాలకి సూర్యతేజ జూనియర్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఈ సొసైటీకి కూడా ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. నా సొసైటీ బైలాన్ అనేది ఏంటంటే మీకు బహిరంగంగా ఈరోజు నేను చూపిస్తున్నాను. ఇందులో నా భర్త పేరు ఉండదు. ఆయన ఈ సొసైటీలో కానీ దీంట్లో కానీ ఆయనకి సంబంధం లేదు. కానీ ఈ ఎవరైతే ఉన్నారో మన గిరి అనే వ్యక్తి గతంలో కొన్ని ఏంటంటే ఇలాంటి అవాస్తవమైన పత్రికలను అనేది ప్రచురితం చేయటము, వార్తలను అనేది ప్రచురితం చేయటము, అలాగే ఏంటంటే అవాస్తవాలు తెలియజేయటము. అలాగే చూసుకున్నట్లుగా అయితే ఆయన ఇంకో విషయం కూడా అన్నారు, స్కూల్ వితౌట్ పర్మిషన్ ఓపెన్ చేయటం అనేది జరిగిందని చెప్పారు. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సూర్యతేజ కాలేజ్ మేడం ఏది చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తుందని అనేది ఒక నానుడు అనేది ఉంది. ఇదిగోండి సార్, ఏప్రిల్లో మాకు స్కూల్ ఓపెన్ అయినట్లుగా ఓపెనింగ్ పర్మిషన్ అనేది ఆ రోజు ఇవ్వటం అనేది జరిగింది. ఈరోజు ఎలాగండి అవాస్తవాలు మాట్లాడతారు? అసలు ఓపెనింగ్ పర్మిషన్ ఇవ్వకుండా లేకపోతే పర్మిషన్ లేకుండా ఈ స్కూల్ నడుపుతున్నారని ఏ విధంగా ఆయన మాట్లాడతారు? ఈరోజు ఎంత క్లియర్గా ఏప్రిల్లో ఓపెనింగ్ పర్మిషన్ ఉంటే నేను జూన్ 19వ తారీఖుని స్కూల్ ఓపెన్ చేశాను. ఎలాంటి అవాస్తవాలు ఎందుకు చెప్తున్నారు? ఇవన్నీ పేపర్లు కొన్ని మీకేంటంటే క్లుప్తంగా చదవడానికి ఇస్తాను. అలాగే ఏంటంటే 9 ఇయర్స్కి రికగ్నైజేషను అనేది కూడా ఏంటంటే ఈ స్కూల్కి అందిన తర్వాత వీళ్ళెవరండి మాట్లాడడానికి? మా పై అధికారులు ఉన్నారు, మా పై అధికారులు ప్రశ్నించవచ్చు, నేను సమాధానం చెప్తాను. ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని వస్తే ప్రతి ఒక్కరికి కొన్ని ఏంటంటే సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను తెలియజేస్తాను. కానీ ఇది ఎంతవరకు కరెక్టు? ఇక కాలేజీకి వచ్చేటప్పటికి కొంతమంది అవాస్తవాలు చెప్తున్నారు. ఈవెన్ రాష్ట్రంలో ఎవరికి కొన్ని ప్రొవిజనల్ అఫిలియేషన్ లేదు, కానీ 26కు సంబంధించి ప్రొవిజనల్ అఫిలియేషన్. అలాగే ఏంటంటే ఇంకొక అవాస్తవం ఇక్కడ ఏంటంటే షిఫ్టింగ్ లేకుండా తీసుకొచ్చారని కొంతమంది మాట్లాడారు. షిఫ్టింగ్ ఆర్డర్, జూనియర్ కాలేజ్ యొక్క షిఫ్టింగ్ ఆర్డర్ విత్ గవర్నమెంట్ జీవో. అలాగే ఏంటంటే ఏదైనా మాట్లాడితే ఒక ఆధారం ఉండాలి. ఆధారం లేని విషయాలు మాట్లాడి జనాల్లో భయాందోళన సృష్టిస్తూ, పిల్లల్లో పేరెంట్స్లో ఒక భయాందోళన సృష్టిస్తూ ఏమిటి ఇదంతా కొన్ని మీరే ఒకసారి ఆలోచించండి. ఈ పత్రిక చూసిన వెంటనే చాలామంది పేరెంట్స్ ఏదో సూర్యతేజలో ఊరేసుకున్నారని అన్నట్లు ఫీల్ అయ్యారు. ఈ కథనం అనేది తెచ్చి ఇక్కడ అతకడం ఏంటండి? ఇంత క్రిమినల్ యాక్టివిటీ ఎంతవరకు కరెక్ట్? ఇది ఇంత క్రిమినల్ యాక్టివిటీ చేయటము, అవాస్తవాలను ఏంటంటే వాస్తవానికి తెచ్చి ఆ వాస్తవంని అవాస్తవం చేయడము, ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ అనేది చేయటము ఎంతవరకు కరెక్ట్ అనేది నేను సూటిగా అడుగుతున్నాను. అలాగే ఏంటంటే వైఎస్ఆర్సిపి ఏదో సంథింగ్ అని చెప్పేసి ఏంటంటే ఒక వ్యక్తి బమ్మిడి సంతోష్ అనే వ్యక్తి ఏంటంటే బహిరంగంగా వచ్చి ఆయన ఏంటంటే పాపము నిద్ర లేదు, ఆహారం లేదు, పాపం టిఫిన్ తింటున్నాడా లేదా, నిద్రపోతున్నాడా లేదా, కానీ రోజుకి 3 సార్లు పత్రికలు దగ్గర లేకపోతే వీడియోలు తీసి ఏంటంటే మళ్ళీ సేమ్ అదే పత్రిక ఇంకెవరు కూడా వేయరండి.
కాబట్టి సేమ్ అదే పత్రికలో మళ్ళీ ఒక పీస్ అనేది తెచ్చి ఆయన వేస్తాడు. ఇప్పుడు బమ్మిడి సంతోష్కి ఎంత ఏజ్ ఉందో అన్ని పార్టీలు మారాడు ఆయన. ఆయన కోసం మాట్లాడితే నాకు చాలా అసహ్యం వేస్తుందండి. ఇంకా మాట్లాడకూడదని అనిపిస్తుంది. ఎందుకంటే అంటే వితౌట్ నాలెడ్జ్ ఏంటి మాట్లాడుతున్నాడు ఆయన. రమ్మంటాను సూటిగా మీ అందరి సమక్షంలోనే రమ్మని చెప్తున్నాను. ఈ సమావేశానికి కాకపోతే సమావేశం తర్వాత అయినా నువ్వు రానాయన వచ్చేంటంటే ప్రతి ఒక్కటి కొన్ని మీరు తెలుసుకొని మాట్లాడండి. నీకు నువ్వేదో అధ్యక్షుడిని లేకపోతే ఒక ఇదని చెప్పేసి ఏదో పోస్ట్ అని చెప్పేసి నీకు అఫీషియల్గా ఏమైనా పోస్ట్ ఇవ్వటం జరిగిందా? నీకేమైనా అఫీషియల్గా నియామక పత్రం ఏమైనా ఉందా? నువ్వెవరు మాట్లాడడానికి? ప్రతిదీ కొన్ని ఏంటంటే ప్రతిరోజు ప్రతి పూట ఈ అవాస్తవాలని అంటే సృష్టించడం, ఒక వీడియో తీయటం, దాన్ని ఏంటంటే సోషల్ మీడియాలో పెట్టడం, వైఎస్ఆర్ సోషల్ మీడియా అని చెప్పేసి ఏంటంటే రోజు దాన్ని ప్రచురించేయడం. నార్మల్గా అనుకోవచ్చు కళాశాలలు ఈయన వెనకాల కూడా ఏంటంటే ఏం జరుగుతుంది, ఒక సినిమా అనేది వేసిన తర్వాత ఆ సినిమాలో నార్మల్గా మనకేంటి అక్కడ మాటలు వినిపిస్తాయి, లేదంటే అక్కడ ఎవరైతే నటిస్తున్నారో వాళ్ళు వినిపిస్తాయి. స్క్రిప్ట్ రాసిన వాళ్ళు వెనకాల ఉన్నారు, తెర వెనకాల. ఈయన అమాయకుడో మంచోడో లేదో నాకు అర్థం కావట్లేదు. స్క్రిప్ట్ రాసి ఎవరో ఒకరు ఇచ్చిస్తే ఈయన వెయ్యడం ఏంటి, ఆయన మాట్లాడడం ఏంటి? ఇప్పుడు నార్మల్గా ఆలోచించండి. అంటే స్క్రిప్ట్ వెనక ఉన్న వ్యక్తులు కూడా కళాశాలలు మూసేసిన వాళ్ళు, ఈరోజు కళాశాలను నరిలిపెంచలేక మూసేసిన వాళ్ళు ఏంటండి ఈ విధంగా తయారవటం? నువ్వు జీతాలు ఇవ్వలేదు, నువ్వు శాలరీలు ఇవ్వలేదు, నువ్వు ఫ్యాకల్టీకి చూసుకోలేకపోయావు. ఒక ఫ్యాకల్టీతోనేంటంటే 100 మందికి 3 సంవత్సరాలు నడిపించావు కాబట్టి నీ కళాశాల మూతపడింది. ఆ వాస్తవం తెలుసుకో. అలాగే ఏంటంటే ఇంకో మహానుభావుడు డిస్టెన్స్ మోడ్ ముసుగులో ఏంటంటే ఈ పాత్రికేయుడు అని చెప్పేసి ఒక పెట్టుకుంటాడు. అసలు నీ డిస్టెన్స్ మోడ్ యొక్క వ్యవహారం బయటికి రాకూడదంటే పాత్రికేయుడును అని ఒక ముసుగు వేసుకోవడానికి ఈ ప్రయత్నాలు అనేది చేస్తున్నాను. ఎందుకు ఇది అవసరమా? ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే ఏదో మా భార్యలకి పేర్లు పెట్టేసి అక్కడ ఏదో కుర్చీ వేసి కూర్చోబెట్టేసి మేమంతా వ్యవహారం నడుపుతున్నాము కాబట్టి సూర్యతేజ కాలేజీలో అనుకోండి అలాగే జరుగుతుందనేమో మీరు అనుకుంటున్నారేమో. కానీ సూర్యతేజ కాలేజీలో ఒకసారి రండి, వాస్తవాలు తెలుసుకోండి. 2011 నుంచి విత్ లంచ్ బాక్స్తో సహా 24/7 వర్క్ చేసిన ఏకైక ప్రిన్సిపాల్ సూర్యతేజ కాలేజ్ మేడమే. ఇంత సీసీ కెమెరా అబ్జర్వేషన్, ఈరోజు 60 సీసీ కెమెరాలు ఇక్కడ ఉన్నాయి, 36 సీసీ కెమెరాలు అక్కడ ఉన్నాయి. ఆ రోజు 2013లో ఎస్పీ గారు శ్రీకాకుళం జిల్లా ఆఫీస్లో మీటింగ్ పెట్టేటప్పుడు కళాశాలల్లో అంటే ఇంజనీరింగ్ కాలేజీలకి, డిగ్రీ కాలేజీలకి అలాగే ఏంటంటే మీటింగ్ పెట్టి స్కూల్స్కి మీటింగ్ పెట్టి కాలేజెస్లో ఒక్కొక్క సీసీ కెమెరానే పెట్టండి అని ఆయన ఆ రోజు చెప్తే నేను నిల్చున్నాను. సార్ మా కాలేజీలో 32 సీసీ కెమెరాలు ఉన్నాయంటే ఆ రూమ్ అంతా దద్దరిల్లేటట్లుగా ఏంటంటే ఆయన క్లాప్స్ కొట్టించారు, అప్రిషియేట్ చేశారు. ఇంత చక్కగా మీరు మానిటరింగ్ చేస్తున్నారమ్మా అని చెప్పేసి. అసలు ఇదేంటండి ఆ వాస్తవాలు చెప్పడం ఏంటి? బయట జరిగిన ఇష్యూస్ తీసుకొచ్చి సూర్యతేజ కాలేజ్ అని అనడం ఏంటి? అసలు బ్యానర్ పేరుని ఈ విధంగా బురద చల్లడానికి ప్రయత్నం చేయటం అనేది ఎంతవరకు కరెక్టు? అసలు మనం సభ్య సమాజం అనేది ఇక నవ్వుతుంది. ఏంటి రోజు ఇదే వ్యాధ, ఈ వ్యాధికి మందు వేయరా అని అంటే ఈరోజు ఏంటంటే నేను మీ ఎదురుకు రావటం అనేది జరిగింది. లేదంటే నేనేమనుకున్నానంటే వాస్తవాలు నా పిల్లలకు తెలుసు, నా పేరెంట్స్కి తెలుసు. అలాగే ఇక్కడ CVR న్యూస్లో కానీ అలాగే ఏంటంటే మన జాతీయ వార్తలో కానీ ఆయన ఒక పదం చెప్పారు. ఏంటననేసి అంటే విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నా పేరెంట్స్కి ప్రతి 3 మాసాలకి నేను పేరెంట్స్ మీటింగ్ బహిరంగంగా ఇదే ప్లేస్లో నేను పెడుతుంటాను. 2011 నుంచి ఇంటర్మీడియట్కి పేరెంట్స్ మీటింగ్ పెట్టిన ఏకైక ప్రిన్సిపల్ దానేటి పద్మజీ. అలాంటిది అవాస్తవాలు మీరు ఎలా చెప్తారు? ఏ విషయం చిన్న విషయం జరిగినా నేనే పేరెంట్స్కి ఫోన్ చేసి పిలిపించి అమ్మాయి ఇలా ఉంది మనము జాగ్రత్తగా ఉండాలని చెప్పే ప్రిన్సిపల్ నేను. మీరు ఎక్కడైనా చూడండి. అలాగే ఏంటంటే నాన్ టీచింగ్ స్టాఫ్ అని అంటున్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్కి ఏ కాలేజ్కైనా మీరు వెళ్ళండి, వాళ్ళకి ఒక సపరేట్ రూమ్ ఉంటుంది. కానీ నేను నా ఛాంబర్లోనే ఒక సైడ్కి నా అబ్జర్వేషన్లోనే ఆ మానిటర్ అనేది కనిపిస్తుంటుంది. నేను ప్రతి అంశం కూడా అక్కడ మానిటరింగ్ చేస్తాను. నాన్ టీచింగ్ స్టాఫ్కి
కాలేజ్ బయట అంటే విద్యార్థుల రూముల్లోకి వెళ్ళే అవకాశం లేదు. ఏ రోజు నేను కల్పించను, ఆ అవకాశాలు ఏ రోజు కూడా లేవు. అలాంటిది ఈరోజు 64 సీసీ కెమెరాలు ఉన్న ఒక్క కాలేజ్ నాకు చూపించండి. అలాగే మహానుభావుడు చెప్తున్నాడు వీడియో ముందు కూర్చొని, సీసీ కెమెరా పనిచేస్తుందా లేదా అనేది 24/7 రా బాబు సంతోష్ కుమారు వచ్చి కొంచెం తెలుసుకొని మాట్లాడని చెప్పేసి ఏంటంటే నేను బహిరంగంగానే ఆయనకి చెప్తున్నాను. అలాగే ఏంటంటే రాజకీయం చేస్తున్నారు. రాజకీయం చేయటము ఎంతవరకు ఇది సబబు? ఇది విద్యా సంస్థల్లో రాజకీయం ఏంటండి? మీరే ప్రేరేపిస్తున్నారు. నన్ను ప్రత్యక్షంగా రాజకీయాల్లో వచ్చేటట్లు ప్రేరేపించింది మీరు మాత్రమే. ఎందుకంటే ఆ రోజు 5 సంవత్సరాలు అనుక్షణం నన్ను వేధించారు, అనుక్షణం హింసించారు. మీ వేదనతో, మీ హింసలతో నేను బయటపడి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. అలాంటిది ఈరోజు మళ్ళా ఏమిటి హింస? ఎన్నాళ్ళు పడతాము? ఏమిటి బాధలు? తర్వాత మీకోసము మీ మునిగిపోయిన విద్యా సంస్థల్లో ఉన్న అధినేతల తెర వెనకాల నడిపేస్తుంటే కొంతమంది వ్యాపారస్తులకి వాడుకుంటున్నారు. ఎంతవరకు పాపం అమాయకులు, వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళకు వాడుకొని మీ దందాన్ని అనేది మీరు నడిపించుకొని ఎవరి మీద బురద జల్లాలని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అసలు ఇది ఎంత సబబన్ అనేది సభ్య సమాజం ఈరోజు నవ్వుతుంది. ఎందుకంటే ఒక ఆడపిల్లతో పడలేక, ఒక ఆడపిల్లతో ఈరోజు ఏంటంటే తనకి ఎదురు పడలేక దాగుడు మూతలాడి బ్యాక్ వెనకాల తెర వెనకాల ఉండి డ్రామాలు ఆడుతున్నారు. చేతగాని వాళ్ళ అని చెప్పేసి నేను బహిరంగంగానే ప్రశ్నిస్తున్నాను. ఇది ఎంతవరకు సబబు? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. తర్వాత మాకు ఇంటర్నల్గా ఏంటేంటి ఉన్నాయని అనేది కొన్ని స్టూడెంట్స్ పరంగా ప్రతిదీ కొన్ని ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఉమెన్ సెల్ ఇది 2023 నుంచి కొన్ని మా దగ్గర ప్రతి ఒక్కటి కొన్ని ఉంది. అలాగే యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఇవి 4 సంవత్సరాల నుంచి వేయటం అనేది జరిగింది. అలాగే యాంటీ ర్యాగింగ్ కమిటీకి సంబంధించి, అలాగే ఈ శక్తి యాప్లకు సంబంధించి పెద్దలు గౌరవనీయులు అందరు కొన్ని అధికారులు కూడా వచ్చి ఏంటంటే ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరిగింది. సోషల్ మీడియా అవేర్నెస్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ పైన విద్యార్థులకి అవగాహన అనేది ఎప్పటికప్పుడే మేము కల్పిస్తున్నాం తప్ప ఇలాంటి చర్యలు అనేది సూర్యతేజలో ఇప్పుడు వరకు జరగలేదు, జరగవు, జరగనివ్వను. ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు సూర్యతేజ ఎప్పుడు కూడా స్ట్రిక్టే. మీరు అనుకోవచ్చు ఏమిటి ఈ పద్మజీ ఇంత చక్కగా ఏంటంటే చెప్పుకుంటుంది అని చెప్పేసి తెర వెనకాల ఉన్న వాళ్ళు అనుకోవచ్చు. వాస్తవాలు చెప్పడానికి భయపడవలసిన అవసరం లేదు నాకు. నెక్స్ట్ ఇన్ని మాట్లాడుతున్నారు. ఏ రోజైనా ఈ పలాస కాశీబుగ్లో మూతబడిపోయి వెనకాల తెర వెనకాల ఉన్న కాలేజీలకు నా యొక్క ప్రశ్న, ఏ రోజైనా స్టేట్ లెవెల్ ప్రతిభ అవార్డు వచ్చిందా మీకు? ఎందుకంటే ఈరోజు వరకు సూర్యతేజ డిగ్రీ కాలేజీకి వరుసగా 3 సార్లు వచ్చింది. ఇంటర్మీడియట్కి గత ఏడాది 5 మందికి, ఈ ఏడాది 2కి, అలాగే ఎస్సీ స్టూడెంట్స్కి ఇప్పుడు కూడా 3కి ఏంటంటే సెలెక్ట్ చేయటం అనేది జరిగింది. అలాగే ఏంటంటే తల్లిదండ్రుల సమావేశం బహిరంగంగా పెడతాను. ప్రతి పేరెంట్ వస్తారు, ప్రతి ఒక్కరు కొన్ని సమావేశంలో హాజరవుతారు. తర్వాత ఎటువంటి ఇష్యూస్ ఉన్నా పేరెంట్స్ మాట్లాడతారు. ఈ పేరెంట్ కూడా 3-4 సార్లు సమావేశాలకు వచ్చారు. బహిరంగంగా ఆవిడ కూడా ఏంటంటే కళాశాలని ఎప్రిషియేట్ చేసిన తల్లి ఆవిడ కూడా. కాబట్టి దయచేసి ఆలోచించమని చెప్తున్నాను. అలాగే 2025 అక్టోబర్ మనకేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ కమిటీసు ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఈగల్ కమిటీస్ యొక్క మెంబర్స్ ప్రతిసారి కూడా ఇవి జరుగుతున్నాయి. అలాగే ఏంటంటే చూసుకున్నట్లుగా అయితే ఈయన అంటాడు ఐసీసీ కమిటీలు ఉన్నాయా అంటాడు. ఐసీసీ అర్థం నీకు తెలియదా బాబు? ఇంటర్నల్ కాలేజ్ కమిటీస్. దీనికి సంబంధించి ఐసీసీ అని ఒక పదం వాడిస్తే అయిపోద్దా? అంటే ఎవరికి అర్థం కాకూడదు, నువ్వు మహామేధావి కాబట్టి.
కాబట్టి అలాంటి కబుర్లు చెప్తుంటాడు. చూడండి సార్, ప్రతి నెల ఐసీసీ కమిటీ సభ్యులు ఇచ్చిన తీర్మానం ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఆన్ రికార్డ్ మీ అందరికి కొన్ని ఈ రోజు వరకు కూడా, అంటే మొన్న జూలై వరకు కూడా, జూలై మంత్లో కూడా 28వ తారీఖున కూడా ఏర్పాటు చేయటం అనేది జరిగింది. చూడండి సార్, అంటే అవాస్తవాలు ఆధారాలు లేకుండా ఒక వీడియో రిలీజ్ చేసిస్తే చాలా అందంగానే కనిపిస్తాయేమో, కానీ ఇది ఎంతవరకు కరెక్టు? అలాగే పాపము ఎక్కడ కొన్ని ఆయన వెనకాల విద్యార్థి సంఘ నాయకుని అంటాడు, ఆయన వెనకాల ఎవరు లేరు. లేకపోయేటప్పటికి ఈ బమ్మిడి సంతోష్ అనే వ్యక్తికి వెనకాల ఎవరు పిల్లలు వస్తాయి కదా, అప్పుడు ఈ మార్పింగ్ చేసిన ఫోటోలు ఏఐలో మార్పింగ్ చేసి ఫోటోలు తీసి దాన్ని అతికి ఒక మ్యాటర్ తయారు చేస్తున్నావు. నీ దిక్కుమాలిన వ్యవహారం అంత అవసరమా నీకు? ఆలోచించండి. నీ దిక్కుమాలిన వ్యవహారం అంత అవసరమా? నీ ఫేస్బుక్లో పెడుతున్నావు కదా, జనాలు నవ్వుతున్నారు. అలాగే ఈ మహానుభావుడు సిస్టు గోపి అన్నాడు, ఈయన ఏం చేస్తున్నారండి, ఈ మహానుభావుడు ఈయన చాలా గొప్ప వ్యక్తి కాబట్టి వాళ్ళ గురువు గారులందరూ కొన్ని కూర్చొండబెట్టి చెప్తే ఇవన్నీ కొన్ని ఏంటంటే సోషల్ మీడియాలో షేర్లు చేసుకుంటున్నాడండి. పాపం ఆయనకి మరి ఇంకేమీ డ్యూటీ లేదు కాబట్టి. ఇలా చూసుకున్నట్లుగా అయితే చూడండి, ఇది కళింగ వేదిక శ్రీకాకుళం అనే దానిలోనేటంటే ఈయన మళ్ళీ పెట్టున్నాడు పిల్లలతో మార్పింగ్ చేయించేసి ర్యాలీ తీసినట్టుగా. ఎక్కడ కొన్ని ఏ ర్యాలీలు జరగలేదు, ఇది వాస్తవం. కాకపోతే మీకు తెలియజేయాలని చెప్పేసే తెలియజేస్తున్నాము. ఇది ఎంతవరకు కరెక్టు? ఎక్కడో జరిగిన విషయాన్ని తీసుకొచ్చి కళాశాల పైన రుద్ది లేనిపోయిన మాటలు. ఇలా రోజు కొన్ని కూర్చుంటాడు, ఓ ఫోటో తీసుకుంటాడు, అలా చేస్తుంటాడు ఆయన. ఈ మహానుభావుడు కదా, ఈయనకినే ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని అంటాడు, నేను ఒక మహానాయకుడిని అని చెప్పేసి. ఈయన ఎంత పెద్ద మహానాయకుడు అంటే అన్ని పార్టీలు చూశాడు. బీఫార్ము మధ్యాహ్నం 2 గంటలకు ఒక పార్టీ నుంచి తీసుకున్నారు, సాయంత్రం 5 గంటలకు 5 లక్షల రూపాయలకి మారిపోయాడు. అంటే ఇంత పెద్ద మహానుభావుడికి ఎంత ఆదరణ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ హెడ్డింగులు చూస్తే వైసీపీ విద్యార్థి విభాగం అని అన్నాడు. నేను ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వేస్తున్నానండి. ఇప్పుడు వైసీపీ అని పెట్టారు కదా, విద్యార్థులకు 18 సంవత్సరాలు దాటకపోయిన వాళ్ళు ఈ విభాగంలో ఎలాగుంటారు? వాళ్ళు ఓటర్స్ కాదు కదా, వాళ్ళ మీద ఒక పార్టీ రుద్దటం ఎంతవరకు ఇది కరెక్ట్? ఆలోచించండి అందరు కూడా. కాబట్టి ఇలాంటివి ఒకటే క్లారిటీగా తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడే చెప్పాను, సినిమా వెనకాల ఎంతమంది స్క్రిప్ట్ రాసినే తెలియదు, కానీ కనిపించే వ్యక్తి వినిపించే మాట ఏదైతే ఉందో ఇలాంటి పత్రికల పైన, అలాగే ఏంటంటే ఇలాంటి బహిరంగ సమాచారం అనేది ఇచ్చి పిల్లలకి తప్పు త్రోవ పట్టించి భయభ్రాంతులకు గురి చేస్తే ఖచ్చితంగా లీగల్గా మాత్రం ఈసారి విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అట్ ది సేమ్ టైం ఈ వార్తను అనేది అంటే నిజంగా చెప్పాలంటే ఈ న్యూస్ వార్తను అనకూడదండి, ఎందుకంటే వార్తాపత్రిక వేరు, జాతీయ వార్త వేరు. ఈ జాతీయ వార్త అనే పత్రికకి మాత్రము చాలా అవమానకరమైన అంశం అండి ఇది. ఎందుకంటే ఇలా ఎవరికైనా ఎక్కడైనా మీరు చూసుంటారు, ఎవరైనా ఇలా వేయటము ఎంత దారుణం. ఒక గిరిజన పాఠశాలలో అక్కడ హాస్టల్లో చదివిన అమ్మాయి చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటే అత్తే సూర్యతేజ కాలేజీలో రుద్దుతావా? నీకు చేతనైతే ఇన్ని కబుర్లు చెప్తున్నావు కదా, వైఎస్ఆర్ విభాగం విద్యార్థి విభాగం అంటున్నావు కదా, నెక్స్ట్ వస్తున్నాయి కదా మీ పంచాయతీలకి అందరికీ, పంచాయతీ సర్పంచ్ మహానుభావులు అందరికీ కొన్ని పెద్ద అయిన వ్యక్తి, తెర వెనకాల ఉన్న వ్యక్తి. అలాగే ఏంటంటే మున్సిపాలిటీలో జరిగిన కొంపంతటికి కొన్నేటంటే పెద్ద ఆయనగా ఉన్న ఒక మహానుభావుడు తెర వెనకాల ఉండి నీకు స్క్రిప్ట్లు రాసిస్తే నువ్వు ఈరోజు ఏంటంటే నిన్న రాత్రి ఏంటంటే ఒక 10 మంది సమావేశం జరిగి ఉన్నారు. ఆ సమావేశం అయిన చోట ఒక ఫోటో తీసి పెట్టున్నాడు. చాలామంది అక్కడ చెప్పారు,
ఏంటనంటే మాకు ఈ అంశంకి సంబంధం లేదు, ఏదో నార్మల్గా ఫోటో తీశాడు, తీసుకొచ్చి ఏంటంటే మళ్ళీ ఒక వార్తను అనేది ప్రచురితం చేశాడని చెప్పేసి. కాబట్టి నేనైతే బహిరంగంగానే తెలియజేస్తున్నాను, ఇలాంటి వార్తలు వేసున్నారు కాబట్టి, ఇలాంటి న్యూస్ వేసున్నారు కాబట్టి వీరికి ఎట్టు పరిస్థితిలోనూ కూడా క్షమించే అవకాశం అనేది లేదు. మేము లీగల్గా ముందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.